హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న స్వామి టాక్స్. నా పేరు స్వామి. ఇక ఈరోజు వచ్చేసి మనకి 27th రోజు ఏప్రిల్ 27కి బీఆర్ఎస్ సంబంధించిన భారీ బహిరంగ సభ అయితే ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఎక్కడంటే మన వరంగల్లో. ఈ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క భారీ బహిరంగ సభని కేసీఆర్ రజోత్సవం సభ లెక్క వాళ్ళు నామకరణం చేసి ఈ ప్లాన్ అయితే చేశారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు 25 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు అంటే ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టుకొస్తుంటాయి, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న పార్టీలు కేవలం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. సో వీటికి తగ్గట్టుగా 25 సంవత్సరాల నుంచి తన రాజకీయ పార్టీని, తన ఉనికిని కాపాడుతుందంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. బీఆర్ఎస్కి చాలా అంటే చాలా గ్రేట్. సో ఇక ముందు కూడా ఆ పార్టీ నిలకడ ఉండాలని మనం కోరుకుందాం. ఎందుకంటే పార్టీ విషయం వ్యక్తిగతానికి ఎంత దూరం ఉన్నా కూడా పార్టీ విషయానికి వస్తే ప్రతిపక్షం అనేది 100% ఉండాలి. ప్రతిపక్షం లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది కేసీఆర్ చేసిన పెద్ద పాపం, మీకు గుర్తుందో లేదో. అసలు ప్రతిపక్షమే లేకుండా చేసుకోవాలనుకుంటూ కానీ రివర్స్ అయ్యి తనే ఇప్పుడు తన నెత్తి మీద కూర్చుండు. అది అందరికీ అర్థం కావచ్చు. సో ఇప్పుడైతే టాపిక్కి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అట్లాగే ఒక లైక్ చేసుకోండి. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో టాపిక్కి వెళ్ళిపోదాం. అసలు ఏంది ఈ వరంగల్లో జరిగే సభ? ఏంది కేసీఆర్ సభలు పెట్టడం అంత మామూలు ఏం కాదు, అంటే అంత ఈజీ ఏం కాదు నిజంగా. కాకపోతే జనాలను పోగేయడంలా, మేనేజింగ్ చేయడంలా కేసీఆర్ తిట్ట. ఎందుకంటే ఎన్నోసార్లు కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి ఎన్నోసార్లు గెలవడం, ఉప ఎన్నికలు వెళ్ళిపోవడం, రాజీనామా చేయడం, ఉప ఎన్నికలకు వెళ్ళిపోవడం, దాని ద్వారా పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టడం. ఎందుకంటే 2023 అనుకుంటా, 2003లో ఐ థింక్ 15 లక్షల మందితోటి వాళ్ళు ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు అప్పుడు 2003లో. కానీ అది ఎంతవరకు సక్సెస్ అనేది చాలా అంటే చాలా సక్సెస్ వచ్చింది. కాకపోతే నిజంగా 15 లక్షలు వచ్చిరాలనేది ఇక మనకు అంచనాకు వదిలేద్దాం. కానీ ఇదైతే ఒక గ్రేట్. ఈ భారీ బహిరంగ సభలు చేయడం అనేది ఈ తెలంగాణకుల బీఆర్ఎస్ పార్టీకి, అప్పుడున్న టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కాబట్టి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి చాలా అంటే చాలా గ్రేట్. సో ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కేసీఆర్ అంటే రేవంత్ ఏ విధంగా ఒకప్పుడు ఇంట్లో చొరబడి అణచివేయాలని చూసి, మామూలు అణచివేత కాదు, ఒక జనాలలో తిరగాలంటే భయం పుట్టించే విధంగా చేయడం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే చెన్నూరు నియోజకవర్గం సంబంధించి ఈ చెన్నూరులో బాలకసుమన్ గారు ఇప్పుడు ఓడిపోయారు అనుకుంటా. బాలకసుమన్ గారు ఏం చేశారంటే ఒక వాల్ రైటింగ్ రాపించారు. ఏమనంటే 25 సంవత్సరాల సందర్భంగా కేసీఆర్ గారి రజోత్సవ మీటింగ్కి భారీ సంఖ్యలో హాజరుపరిచి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని వాల్ బోర్డు రాశారు. దానికి నెక్స్ట్ డేనో జస్ట్ ఒక 24 అవర్స్లో మన కాంగ్రెస్ అక్కడ ఉన్నది ఎవరు ఇప్పుడు, వివేక్ వెంకటస్వామి, ఐ థింక్ V6 ఓనరు దాన్ని మొత్తం పెయింటింగ్ ఏదైతే ఎక్కడ రాసిరో దాన్ని మొత్తం పెయింటింగ్ వేసి పాడేసారు. ఏంది ఇది? ప్రజాస్వామ్యం కదా, వాళ్ళ పార్టీ ఏదో వాళ్ళు చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే అణిచివేయాలని చూస్తారో, ఎక్కడైతే తొక్కివేయాలని చూస్తారో అది కేసీఆర్, మన రేవంత్ రెడ్డి తెలియదు. ఎక్కడైతే తొక్కి పెట్టాలని చూస్తారో అంత ఉవ్వెత్తున ఎగిరింది కదా అయినా కూడా. మరి ఇప్పుడు చేసేది ఏంది? ఆల్రెడీ ఇది కేసీఆర్ తెలుసు. అసలు ఏమి లేని రేవంత్ రెడ్డినే లేపి అరెస్టులు చేసి అరెస్టులు చేసి దాని తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టి జనాలల్లో పేరు తెప్పించిందే కేసీఆర్ కదా. అసలు రేవంత్ రెడ్డి ఇలా పార్టీలో ఉన్నప్పుడు ఒక జెడ్పీటీసీ క్యాండిడేట్, అలాంటి క్యాండిడేట్ను తనకు తనకు ఈక్వల్గా సంపాదించుకుంది కదా, ఇట్లా రెచ్చగొట్టి అణచివేసి. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం అణచివేయాలని చూస్తామో ఇంకా ఉవ్వెత్తున బయటికి వెళ్తాడు. సో దీనికి ఇదైతే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య దేశం అనేది ప్రజాస్వామ్యం. మనము సభలు పెట్టుకోవచ్చు, ప్రొటెస్టులు చేయొచ్చు, దాంతోపాటు ధర్నాలు చేయొచ్చు, రాస్తారోకోలు చేయొచ్చు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక ప్రొటెక్షన్గా, అంటే ఏదో ఒక విధంగా మనం జనాలలో ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈయన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ఆ పార్టీని ఇట్లా అణచివేయాలని చూసి ఎంత ఘోరమని. సో నేను ఇప్పుడు బీఆర్ఎస్కు నేను హెల్ప్ చేస్తున్నా, లేకపోతే దాని గురించి ఫేవర్గా మాట్లాడుతున్నది విషయం కాదు. ఎందుకంటే ఆ పార్టీ చేసింది, ఇప్పుడు ఈ పార్టీ చేస్తుంది. కానీ దీనివల్ల మనుగడ ఏంది? ఆ మనుగడ లేకనే కదా కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో కింద పడిపోయారు. సేమ్ అట్లే రేవంత్ రెడ్డి చేస్తే దానికి మళ్ళీ సేమ్ అట్లా అవుతుంది కదా. సో ఈయనకంటే ఇప్పుడు 10 years వరకు కొంచెం అంతో ఇంతో ఉండగలిగారు. కానీ రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆ సీన్ లేదు కదా. ఇప్పుడు ఏముంది, 1 year దాటింది, ఇంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఇప్పుడు మూట కట్టుకుంటుంది. ఇంకా ఫ్యూచర్ ఎట్లుంటో తెలియలేదు. కానీ ఇంకా ఈ వాల్ రైటింగ్ సంబంధించి అయితే చాలా అంటే చాలా పెద్ద తప్పు. అది తుడిచిపెట్టి మొత్తం వైట్ పెయింట్ వేయడం.
చాలా ఘోరం ఇది. అక్కడ మన గండ్ర వెంకటరమణ ఎవరు ఉంటారు ఎమ్మెల్యే, మన బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే ఓడిపోయింది అనుకుంటా. ఆ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి అసలు అట్లా కలెక్టర్ను మాట్లాడేవన్నీ మాట్లాడితే ఎవరు నో రెస్పాండ్. ఇది ఇంతగానం అణచిపేసి ఇంతగానం అంటే తొక్కి పెడదామని చూస్తే అది వాళ్ళకే ఉవ్వెత్తున ఇంకా ఎగురుతామని చెప్పేసి ఇంకా రేవంత్ రెడ్డికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఈయన అక్కడి నుంచి వచ్చిండు, కానీ ఈయన కనుసందల్లో ఈయన చేపించడానికి మనం చెప్పలేం, కానీ ఈయన కనుసందల్లోనే నడుస్తుంది అనేది అయితే వాస్తవం. సో ఇక్కడికైతే వదిలేస్తే ఇంకోటి ఏంటంటే, సరే ఎందుకు ఊడగొట్టారు, ఎందుకు తుడిచిపెట్టేసారు, ఎందుకు పెయింట్ వేసారు, సరే ఎలక్షన్ కోడ్ ఏమైనా జరుగుతుందా? ఎలక్షన్ కోడ్ ఏం లేదు. ఎలక్షన్ కోడ్ ఉంటే వాల్ రైటింగ్స్ ఉండవు, పోస్టర్స్ ఉండవు, ఇంకోటి బ్యానర్స్ ఉండవు, సరే అదానికి ఒప్పుకుందాం. కానీ ఎలాంటి ఎలక్షన్స్ లేవు. మరి ఎందుకు ఇంత అంటే అంత భయం అవుతుందా? బీఆర్ఎస్ని చూస్తే అంత భయం అవుతుందా? బీఆర్ఎస్ కూడా ఏం లేదు, ఎందుకంటే అది ఏం లేకనే కదా ఓడిపోయారు. ఆ ఓడిపోయిన పార్టీ గురించి మీకు ఎందుకంత భయం కాంగ్రెస్ వాళ్ళకి? కరెక్టే కదా, వాస్తవం కదా. సరే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే పైసలు ఇచ్చి అయినా సరే, ఇది ఒక పెద్ద ఎలిగేషన్. ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది పైసలు ఇచ్చి అయినా సరే జనాన్ని తోల్కరండి. నిజానికి గవర్నమెంట్ ఉన్నప్పుడు యాడ్కి సంబంధించి కొన్ని పేపర్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉంటాయి. ఎందుకంటే యాడ్స్ చేయాలి, దాంతోపాటు కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు రాపించుకోవాలి కాబట్టి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి యాడ్ పరంగా రాపించుకోవచ్చు. కానీ కొన్ని పేపర్లల్లో పైసలు ఇచ్చి అయినా సరే జనాన్ని పోగి వేయండి, జనాన్ని తోలుకరండి. ఇది బాగా వైరల్ చేసింది పాపం కాంగ్రెస్ వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ కూడా నేను సపోర్ట్ చేస్తాను. కాకపోతే ఈ రెండింటి వల్ల ఎవరికి ఫేవర్ చేస్తారు, ఎవరు హైలైట్ అవుతారు, ఎవరు డామినేషన్ అవుతారు, ఇది మనం తెలుసుకుందాం ఇక్కడ. సో పైసలు ఇచ్చైనా సరే జనాన్ని తీసుకురమని చెప్పేసి కేసీఆర్ అన్నాడని అదొక పెద్ద వార్తాపత్రికలనే వచ్చింది. దాంతోపాటు ప్రతిపక్షాల సభలు అడ్డుకుంటే జనం తిరగబడతారు. ఇది వాస్తవం కదా? ప్రతిపక్షాల సభలు అడ్డుకోవడం చాలా నేరం. ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించిన, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఇవి. వాళ్ళని అడ్డుకుంటే మనకేమొస్తుంది? ఇంకా ఎక్కువ అవుతుంది. మనం ఎంత తొక్కేయాలని చూస్తుంటామో ఇంకెక్కువ అవుతుంది. ఇదైతే చాలా అంటే చాలా తప్పు, అలాంటి పని చేయకూడదు. హైలైట్ ఏంటంటే వీళ్ళ పార్టీకి సంబంధించి ఇది ఒకటి జరుగుతూ ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేది తెలుసా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఇది నవ్వొస్తుంటుంది. అంటే ఇక ఏదో విధంగా ఆపోజిషన్ అన్నప్పుడు ఏదో విధంగా ఎలక్షన్ చేస్తూనే ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ఏం జరిగిందంటే, మన వీళ్ళు ఏం చేసిరంటే రజోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కొన్ని ప్లకార్డులు, కొన్ని బ్యానర్లు అట్లా రాసుకోరు. అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేది తెలుసా? ఈ బీఆర్ఎస్ వాళ్ళేమో April 27 రజోత్సవ సభను విజయవంతం చేయవలసిందిగా అని చెప్పేసి బీఆర్ఎస్కి రాసుకుంటే, అదే బ్యానర్ని, అదే ప్లకార్డులని అవిట్లనే పట్టుకొని దానిపైన టెక్స్ట్ మార్చేసి, దానికి ఉన్న మ్యాటర్ మార్చేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం కట్టి 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు, క్షమించండి, బోర్డు ఇట్లా పట్టుకోవడం. సో అది ఎంతవరకు వాస్తవం అనేది, ఎందుకు భయం ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇప్పుడు 1 year అవుతుంది, ఇంకా 1.5 year అనుకుందాం, ఇంకా 3.5 years ఉంది మనకు అంటే గవర్నమెంట్, ఇంకా ప్రభుత్వం 3.5 years ఉంది. అప్పట్లో కూడా మంచి కార్యక్రమాలు చేసి జనాలను ఆకట్టుకునే విధంగా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ప్రతిపక్షాల మీద సభలు పెట్టనీయం. ఇంకోటి హైలైట్ ఏంటంటే, అసలు ఈ యొక్క సభకి హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇదంతా జరుగుతూ ఉంది. కానీ ఎంతైనా కూడా ఈ వాల్ పోస్టర్లని చింపేయడం కానీ, వాల్ రైటింగ్స్ని తుడిచిపేయడం అనేది చాలా అంటే చాలా చిలిపి చేస్తా. దీనివల్ల వాళ్ళ పార్టీకే నష్టమవుతుంది. ఎందుకంటే సరే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వాల్ రైటింగ్స్ చెడిపేయచ్చు, కానీ సోషల్ మీడియాని ఆపగలుగుతావా? సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ ఉంది? సోషల్ మీడియాని ఎవరైనా ఆపగలుగుతారా? ఎందుకంటే ఏ పార్టీకైనా కూడా సోషల్ మీడియాకి సంబంధించి సపరేట్ నెట్వర్క్స్ ఉన్నాయి, ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంది. అలాంటప్పుడు ఇది ఇట్లా చెడిపోయడం వల్ల మీరు ఇక్కడ బ్యాడ్ అయ్యారు, కానీ ఇంకా దాన్ని కూడా మంచిగా ఉపయోగించుకుంటారు. ఇలా చూసారా, మా పేర్లు రాస్తుంటే మమ్మల్ని విడగొడుతున్నారు, లేకపోతే మమ్మల్ని తుడిచిపెడుతున్నారు, ఇలాంటివి చేస్తే ఇంకా వీళ్ళకే పాజిటివ్ ఎక్కువ వస్తుంది కదా, మీరు నెగిటివ్ ఎక్కువ అవుతారు కదా. సో ఇలాంటివి మానేసుకొని జనాలల్లో మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ దీనివల్ల చూద్దాం, ఎందుకంటే మనకు 27 తారీఖు సభ ఉంది. సభలో ఏం మాట్లాడతారు? అసలు దేనికోసం ఇంత పెద్ద సభ పెట్టారు? 10 లక్షల మంది వచ్చిరా రాలేదా? అసలు సభ ఉద్దేశం ఏంది? ఈ 25 సంవత్సరాలకు సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారా? రాజకీయంగా ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారా? లేకపోతే జాతీయ అంతర్జాతీయంలో ఇంకేమైనా పోగలుగుతారా? జాతీయ స్థాయిలో ఇంకేమైనా కొత్త మార్పు ఏమైనా తీసుకురాగలుగుతారా? లేకపోతే ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్తారా? తెలియదు కదా అసలు ఏం జరుగుతుంది అనేది. అదానికే కాంగ్రెస్ ఇంత భయపడితే ఎట్లా?
ఒక బీఆర్ఎస్ఏ కాదు కదా, ఆపోజిషన్ మీకు బీజేపీ కూడా ఉంది కదా. సరే ఈ పార్టీని ఇంత ఇక్కడనే తొంచేద్దాం అనుకుంటే ఆల్టర్నేట్ మీకు బీజేపీ కూడా ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు మేము కోరుకునేది ఏంటంటే కేసీఆర్ చేసిన తప్పును మీరు చేయదు. ఎందుకంటే ఎక్కడైతే మిమ్మల్ని అడ్డుకుందామని చెప్పి బెడ్రూమ్లో పోయిన మనిషిని కూడా తీసుకొచ్చి జైల్లో వేసి మీ కూతురు పెళ్ళికి కూడా చూడనీయకుండా చేసిన వ్యక్తిని మీరు అరాచకంగా ఇప్పుడు చేస్తే సేమ్ సిచ్యువేషన్ మీకు కూడా అదే వస్తుంది. ఆయనకు మీకు పెద్ద తేడా అనిపించదు. కానీ చూద్దాం ఎక్కడి వరకు వస్తుందో. సో 27 తారీఖు మనకు సభ అయితే ఏ విధంగా జరుగుతుంది, అక్కడ మెయిన్ టాపిక్ ఏమొస్తుంది అని చెప్పేసి దాని తర్వాత చూద్దాం. అసలు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏందనేది కూడా మళ్ళీ తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి.